ప్రైజ్ ద లార్డ్. ఐ హోప్ యూర్ ఆల్ గుడ్ బై గాడ్స్ గ్రేస్. ఈరోజు దేవుని వాక్యం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నానండి. 1 Corinthians 6:20 విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. దేవుణ్ణి మహిమపరచు. రక్షింపబడిన ప్రతి వ్యక్తి దేవుణ్ణి మహిమపరచాలని, ఆయనపై ఆధారపడాలని దేవుడు ఆశిస్తున్నారు. మనము ఆయనను మహిమపరచాలంటే, ఆయనపై ఆధారపడాలంటే మొదటిగా ఆయన చిత్తమును వెతకాలి. అలాగా ఆయన చిత్తమును గురించి చేస్తున్నప్పుడు మనము ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్న వారముగా ఉంటాము. దేవునిలో ఎదిగేవారు ఆయనను సంతోషపరుస్తారు, పరలోకపు తండ్రిని మహిమపరుస్తారు. అయితే ఈ రోజుల్లో చాలామంది దేవుణ్ణి మహిమపరచడం అంటే తమను తాము గొప్పగా చూపించుకోవటం అన్నట్లుగా భావిస్తున్నారు. తద్వారా దేవుని మహిమను దొంగలించే వారముగా ఉంటున్నారు. కానీ దేవుని సంతోషపరచాలి అని తపనతో నిండి ఉన్న వారు ఒకవేళ ఏదైనా పరిస్థితుల్లో పాపము చేస్తే వెంటనే దానిని ఒప్పుకొని సరిచేసుకుంటారు. పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా ఉంటారు. అంత మాత్రమే కాక దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని, దేవునికి ఇష్టమైన వాటిని చేయాలని ఆశిస్తారు. అట్టివారికి దేవుడు తోడై ఉండి వారిని ఎల్లప్పుడూ నడిపిస్తాడు. ఎందుకంటే ఆయనకిష్టులుగా జీవిస్తున్నప్పుడు మనము ఒంటరి వారము కాదు. ప్రభువు మనతో కూడా ఉండాలంటే, మనము ఆయన చిత్తమును చేయాలంటే మొదటిగా మన ఆత్మ విమోచించబడాలి. ఆత్మ విమోచించబడాలంటే ప్రభువిచ్చు పాప క్షమాపణ పొందాలి. నీవు ప్రభువుని ఆశ్రయిస్తే ఆయన నిన్ను బహుగా క్షమిస్తాడు. ప్రభువును నీవు ఆహ్వానిస్తే ఆయన నీలో ఉంటారు అనే విషయాన్ని ఇక్కడ మీరు గ్రహించండి. ఎప్పుడైతే ప్రభువును ఆహ్వానిస్తారో అప్పుడు ఆయన మీలో ఉంటాడు. ఎప్పుడైతే ప్రభువు మీలోనికి వస్తారో అప్పుడు నీవు ఆయన బిడ్డవు. కాబట్టి నీవు ఎల్లప్పుడూ పరలోకంలోనికి వెళ్ళే మార్గంలోనే ఉండాలి. కనుక ఈ లోకంలో దుర అలవాట్లకు చోటివ్వకుండా, లోకస్తుల వైపు చూడకుండా బహు జాగ్రత్తగా బ్రతకాలి. బైబిల్లోని యోసేపు, దానియేలు, మోర్దెగే వంటి వారు తమను తన బిడ్డలుగా చేర్చుకున్న దేవుని దృష్టికి ఇష్టలుగా జీవించారు. కష్టాలు, శోధనలు, చివరికి ప్రాణాపాయమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ పరిశుద్ధాత్మను కోల్పోకుండా, దేవుని చిత్తమును మేరకుండగా తమ జీవితముల ద్వారా దేవుని నామమునకు మహిమను తీసుకొచ్చారు. దేవుని మహిమపరచాలంటే ఆయనపై పూర్తిగా ఆధారపడాలి. ఆయన వాక్యాన్ని నెరవేర్చాలి, ఆయన చిత్తాన్ని జరిగించాలి అనే విషయాన్ని ఇక్కడ మీరు మొదటిగా గ్రహించండి. అర్థమైందా అండి? దేవుని మహిమపరచాలంటే ఆయనపై పూర్తిగా ఆధారపడాలి, ఆయన వాక్యాన్ని నెరవేర్చాలి, ఆయన చిత్తాన్ని జరిగించాలి. మరి ఈరోజు వాక్యం వింటున్న నీవు విశ్వాస భక్తి విషయంలో నీవెలా జీవిస్తున్నావు? దేవుడు మీకిచ్చిన వాగ్దానములను విశ్వసించి స్వతంత్రించుకున్నారా? లేదా ఈరోజు ఇంకా అనేకులు తమ విశ్వాస విషయంలో భ్రష్టులై పాపములోనే జీవిస్తున్నారు. యేసును సేవించుచున్న నీవు ఆత్మీయ జీవితంలో పరలోకపు తండ్రిని మహిమపరచాలి. నీ జీవితమును ఆయనకు సమర్పించి ఆయన చేతిలో పాత్రగా వాడబడాలి. యేసయ్య ఎలాగైతే ఏ ఒక్కరిని విడిచిపెట్టక తన దగ్గరకు వచ్చిన వారందరినీ స్వస్థపరిచి, విడిపించి, ఆశీర్వదించి తండ్రి నామమునకు మహిమ తెచ్చాడో అలాగే మనం కూడా ఉండాలి. మనుషులను సంతోషపెట్టుటకు కాక దేవుణ్ణి మాత్రమే సంతోషపరిచే పాత్రగా ఉండాలి. దేవుణ్ణి సంతోషపరిచే వారిగా ఉండాలంటే ఓర్పు కూడా చాలా అవసరం. శ్రమల సమయంలో యోబు భార్య ఓర్పు కోల్పోయింది. అయితే దేవుడు మనకెప్పుడు తట్టుకోగలిగినంత శ్రమలే ఇస్తాడు అని గ్రహించలేకపోయింది యోబు భార్య. కానీ యోబు గుర్తించాడు కాబట్టి విశ్వాసాన్ని కాపాడుకొని దేవునికి మహిమను తెచ్చాడు. ఇటు రీతిగా దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలని ఆశించువారు, శ్రమలలో ఉన్న ఆశీర్వాదాన్ని గుర్తించిన వారు పాపమునకు చోటివ్వక పరిశుద్ధులుగా ఉంటారు. ఆత్మీయ జీవితంలో ఎదిగేవారు నిందారహితులుగా, నిర్దోషులుగా ఉంటారు. ఆత్మ జ్ఞానంతో బహు జాగ్రత్తగా కలిగి ఉంటారు అనే విషయాన్ని గ్రహించండి. ఎందుకంటే హృదయములను పరిశోధించే దేవునితో ఆట్లాడవద్దు. నీ హృదయములో నుండి జీవాధారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ప్రొవర్బ్స్ 4:23 నీ హృదయంలో నుండి జీవాధారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. నీవు భక్తిపరుడుగా, నీవు పరిశుద్ధుడుగా మనుషుల ముందు నటించవచ్చు, కానీ
దేవుడు ముందు నటించలేరు. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న మీరు కూడా హృదయ స్థితిని ఎరిగిన మన ప్రభువుని మహిమపరచున్నట్లుగా మనమును పరిశుద్ధులమై జీవించాలి అనే విషయాన్ని గ్రహించండి. ఒక విశ్వాసి, ఒక క్రైస్తవుడు ఆత్మలో ఎదుగని స్థితి బహు భయంకరము. ఆత్మలో ఎదగని వారు అసూయలు, కలహాలతో నిండి ఉంటారు. అయితే ఆత్మలు ఎదిగిన వారు ఏక మనస్కులై, ఏక ప్రేమ కలిగి, ఏక భావము కలిగి ఉంటారు. ఆత్మలో ఎదిగిన వారు పరలోకపు తండ్రిపై ఆధారపడి ఉంటారు. వాళ్ళు మనుషుల్ని ఆశ్రయించరు, కేవలం దేవుడి మీద మాత్రమే ఆధారపడి ఉంటారు. బలవంతులుగా ఉంటారు. బలమైన వారు వారి మీదకి వచ్చినా దేవుడు వారితో ఉంటారు. కాబట్టి నిజమైన విశ్వాసి, దేవుడి మీద ఆధారపడే విశ్వాసి, దేవుని మహిమపరిచే విశ్వాసి బహు ధైర్యం కలిగి ఉంటారు అనే విషయాన్ని గ్రహించండి. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న మీరు కూడా దేవుని మహిమపరిచే వారిగా ఉండాలని ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నారు అనే విషయాన్ని గ్రహించి దేవుని మహిమపరిచే బిడ్డలుగా, కేవలం దేవునిపై ఆధారపడే బిడ్డలుగా జీవించండి. దేవుడు మీకు ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, పరలోకమున్న మా తండ్రి, ఈరోజు వాక్యం వింటున్న మీ బిడ్డల్లో ఎవరైతే ఆత్మలో ఎదగాలి, ఆత్మీయంగా జీవించాలని ఆశపడుతున్నారో ఇప్పుడే మీ బిడ్డలను దర్శించమని, పాపముల నుండి విడిపించమని, కేవలం జీవము గల దేవుణ్ణి ఆశ్రయించే వారుగా, మీ మీద ఆధారపడే బిడ్డలుగా, ఆ జీవితాల ద్వారా మిమ్మల్ని మహిమపరిచే బిడ్డలుగా ఉంచమని, కృప అనుగ్రహించమని, బహుగా దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. సమస్త మహిమ ప్రభువైన యేసుక్రీస్తునకే కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.